ప్రభు నామములో మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జేజీఎం పెనియల్ గాస్పెల్ చర్చెస్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కొరకై మనకు ఇవ్వబడిన వాగ్దానం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. 100వ కీర్తన 5వ వచనం నేను చదివాను. గనుక ఈ యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ పిల్లలకు తోడుగా ఉండి, మీ జీవితాలను ప్రభావితం చేయాలని, తరతరములకు ఆశీర్వాదాలు, దీవెనలు దేవుని కృప ద్వారా ప్రవహిస్తూ మీ కుటుంబం ఒక ఆశీర్వాదానికి నిలయంగా ఉండాలని, కృప పొందిన వారిగా, ఆశీర్వాదాలు పొందిన వారిగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చబడాలని కోరుతూ, తన ఆశీర్వాదాలు, దీవెనలు మీ మీద కుమ్మరించాలని, మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మీ తర్వాత వచ్చే ప్రతి తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రవహించాలని మనసారా కాంక్షిస్తూ, సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క తోడు, నీడ 365 రోజులు ప్రతి నిత్యం మీతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని దూతల కాపుదల మీతో ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుతూ ఉన్నాను. ప్రభు తన కృప, తన సమాధానం మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. కదా రాత్రి దేవుడు మనందరిని కాపాడి మరొక నూతన దినాన్ని మనకు దేవుడు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఈ ప్రార్థన పోరాటంలో పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. వెంటనే మనం దేవుని స్తుతించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకోబోతున్నాం. ఈ ఉదయ కాలం ఈ ప్రార్థన పోరాటం మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడునుగాక. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నమ్మదగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం శక్తి గలది, బలమైనది, అద్భుతమైనది, అన్ని విధాలుగా మాకు ఉపయోగపడేది. యేసు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలం మీరు నాయనా మా మధ్యలో కదులుతున్నదికే స్తోత్రం. ఆరాధిస్తుండగా అద్భుతాలు చేయండి. వాక్యం వింటుండగా మా జీవితాలను సరిచేయండి. ప్రార్థిస్తుండగా మా బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరిగించండి. కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేను ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. యుగయుగములకు ప్రభువా, యుగయుగములకు ప్రభువా, తరతరములకు రాజువా.
పాడదాం. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా, వేల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నా నేడు ఏకరీతిగా ఉన్నావా. ఆమేన్. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ, దేవా నన్ను ఏడాడా మర్చిపోయావా దేవా, నన్ను మరువని దేవా, మారిని దేవా, నీకే స్తోత్రం. యుగ యుగములు ఏలువాడా, తరతరములుండువాడా, నీకే ఆరాధన, నీకే స్తోత్రం, నీకే మహిమ. బిగ్గరగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరుస్తాం స్వరమెత్తి. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా. ఒకసారి పాడదాం. యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, యుగ యుగములకు ప్రభువా, తరతరములకు రాజువా, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను విలువ, పరమ తండ్రి నన్ను చేరవచ్చావా, నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, ఎన్నాడైనా నన్ను మరచిపోయావా. హల్లెలూయా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా. హల్లెలూయా, హల్లెలూయా, నన్ను మరచిపోయావా.
ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా, ప్రేమ పూర్ణుడా, నా ప్రాణనాథుడా. దేవానికి స్తోత్రం, మారని దేవునికి మహిమ, దేవానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే, దేవా ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా, ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. దేవా దేవా దేవానికి వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని నీ పాదం మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని
దగ్గరగా ఆరాధన యేసు నీకే, నీకే ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచేటటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. ఈరోజు మన ధ్యానాంశము ద ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము అనేటటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాం. ద ఇన్ఫ్లుయెన్స్, సో ప్రభావం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. Proverbs chapter 11 verse 30, the fruit of the righteous is a tree of life, and he who wins souls is wise. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రభావం, శిష్యుల యొక్క ప్రభావం, యేసును నమ్ముకున్న విశ్వాసుల ప్రభావం అనే 3 విషయాలు మీతో పంచుకుంటాను. మొదటిది ఏంటంటే యేసు ప్రభావం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆయన గలిలయ సముద్రం ఒడ్డున ఆయన ఏమన్నారంటే చేపలు పట్టుకునేటటువంటి వారిని చూచి ఈ విధంగా అంటున్నాడు. మత్తయి 4:19-20, ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. Matthew chapter 4 verse 19 and 20, then he said to them, follow me and I will make you fishers of men. They immediately left their nets and followed him. ప్రియా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క ప్రభావం ఏం చేసిందంటే సముద్రపు ఒడ్డున వలలు బాగు చేసుకుంటున్న చేపలు పట్టే వారి మీద ఆ ప్రభావం పడగానే యేసయ్య అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. కమ్ ఫాలో మీ అని అనగానే వాళ్ళు వలలు వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ జీసస్ ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళు దాసత్వం నుంచి స్వతంత్రులుగా మారిపోతారు. అలాగుననే నశించిపోయే వాళ్ళు రక్షణలోనికి వస్తారు. అలాగే వారి జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే యేసయ్య ప్రభావం ఆయన వెంబడించడానికి ఉపయోగపడుతుంది. యేసయ్య ప్రభావం వెనుకగా వచ్చి యేసు ప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంది రక్తస్రావపు రోగం కలిగిన స్త్రీ. ఆ ప్రభావం ఆమె లోనికి రాగానే 12 సంవత్సరాల నుంచి రోగం మాయమైపోయింది, నయమైపోయింది. అవును, నిజమే. యేసయ్య ప్రభావం మన మీద పడితే విల్ బి ఫాలోయింగ్ జీసస్, విల్ రిసీవ్ హీలింగ్. ఆయన వెంబడిస్తూనే ఉంటాం, ఆయన స్వస్థత పొందుకుంటాం. తేమాయి కుమారుడైన భర్తమై దావీదు కుమారుడు నన్ను కరుణించము అని అడిగినప్పుడు యేసయ్య నిలిచి వాని పిలువడని చెప్పగా
బట్టను పారివేసి దిగ్గును లేచి యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభావం ఆయన ద్వారా చూపు పొందేటట్టుగా, ఆయన వెంట వెళ్ళేటట్టుగా చేసే ప్రభావం యేసు ప్రభావం. యేసు ప్రభావం ఈ ఉదయకాలం మీ మీద పడును గాక. స్వస్థత మీకు కలుగును గాక. యేసును వెంబడించే వారిగా మీరు మారుదురు గాక. మీకున్నటువంటి గుడ్డితనం యేసు నామములో తొలగిపోయి చూచేటటువంటి వారిగా మారుదురు గాక. యేసు ప్రభావం శిష్యుల మీద పడితే శిష్యులు ఆయన వెంబడించారు. యేసును వెంబడిస్తున్నటువంటి వీళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? పేతురు ప్రభావం ప్రజల మీద పడినప్పుడు 3,000 మంది యేసయ్య సువార్తను విని మారారు. పేతురు యొక్క నీడ పడినటువంటి వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. పౌలు నడికట్టులు చేతి గుడ్డలు తగిలితే ప్రజలు స్వస్థత పొందారు. యేసును వెంబడించే వాళ్ళకి ప్రభావం ఉంది. మ్యాగ్నెట్ కి పవర్ ఉంది, స్టీల్ కూడా పవర్ ఉంది. ఈ రెండు కూడా కలిసి ఉంటే వచ్చేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటిది అని అంటే అట్రాక్టింగ్ ఇన్ఫ్లుయెన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిటాచింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆకర్షించేటటువంటి ప్రభావం. Detaching influence. If you attach to God, sin will be detached. పాపం అనేది నువ్వు యేసయ్యను హత్తుకుని ఉంటే పాపము నీకు దూరం అయిపోతుంది. నువ్వు దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి శిష్యులు ఈరోజు దేవునితో గడపడాన్ని బట్టి, దేవునితో ఉండడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి, దేవుని సన్నిధిలో గడపడాన్ని బట్టి వాళ్ళు ప్రభావం కలిగిన వాళ్ళుగా మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసులో ప్రభావం ఉంది, యేసు శిష్యుల్లో ప్రభావం ఉంది. విశ్వాసులమైన మనం, we are believers, we are spending our time with God. మనం ఏం చేస్తున్నాం అంటే మన దేవునితో మన సమయాన్ని గడుపుతున్నాం. ఎప్పుడైతే మనము మన దేవునితో సమయం గడుపుతూ ఉన్నామో అప్పుడు దేవుడు తన శక్తితో, తన ప్రభావంతో, తన జీవంతో, తన కృపతో మనం నింపుతున్నాడు. అందుకే మనం కూడా ప్రభావం కలిగినటువంటి వాళ్ళుగా మారిపోతున్నాం. ఎప్పుడైతే మనం ప్రభావం కలిగిన వాళ్ళుగా మారుతామో మనుషులను మరణము నుంచి తప్పించే వాళ్ళుగాను, మనుషులను నరకము నుంచి తప్పించే వాళ్ళుగాను, అలాగే మనుషులను ఇహలోకము నుంచి పరలోకం వైపు తిరిగేవాళ్ళుగా, పాపము నుంచి ప్రభు వైపు తిరిగేవాళ్ళుగా, ఇహలోకం నుంచి ప్రభు వైపు చూసేవాళ్ళుగా వాళ్ళని మనం మార్చగలం. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క ప్రభావం మన మీద నిలిచి ఉండాలని కోరుతున్నాను. ఎప్పుడైతే మన మీద ఆ ప్రభావం ఉంటుందో ఆ నామములో ప్రకటించిన, ఆ నామములో ప్రార్థించిన, ఆ నామములో రోగుల మీద చేతులుంచిన, ఆ నామములో మనము స్వరమెత్తి విశ్వాసంతో గట్టిగా పలికిన దయ్యాలు పారిపోతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, దేవుని రాజ్యం విస్తరించడం జరుగుతుంది. ఆ విధంగా దేవుడు తన కృప, తన సహాయము, తన ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు మెండుగా నిండుగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభావము, నీ ప్రభావం ఎంత గొప్పది నాయనా. నిన్ను వెంబడించేటట్టు చేసింది. నీ శిష్యుల ప్రభావం ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. అలాగే నిన్ను హత్తుకుని వెంబడిస్తున్న విశ్వాసులైనటువంటి మేము ఈరోజు మా ప్రభావం అనేక మంది మీద పడి పాపములో నుంచి, శాపములో నుంచి, దారిద్ర్యములో నుంచి నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి, కృప అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన కార్యాలు నీ బిడ్డలమైనటువంటి మా జీవితాల్లో జరిగించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పం మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం చేయమని మేము అనేక మందికి దీవెనకరంగా తరములను లేవనెత్తే వారిగా నీ కృప మా అందరికీ దయచేయము. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటంలో మీతో ఈ అద్భుతమైన సత్యాలు, నా హృదయాన్ని, దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు మనసారా ఆ యేసు ప్రభు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాను.
అయితే మీరందరూ కూడా ఈ వాక్యాలను వింటున్నటువంటి మీరు ఏ విధంగా దీవించబడుతున్నారో నాకు తెలియచేయండి. అంత మాత్రమే కాదు, వేరే వారికి ఈ వాక్యం చేరవేయవలెనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సత్యంతో, సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. కృప మీకు తోడైనను గాక. ఆమేన్.